నమస్తే అండి. ఈరోజు నేను మటన్ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మటన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1-2 సార్లు కడుక్కోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే మటన్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకుని అందులో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. చూసారు కదండి, మటన్ మనకి 5 విజిల్స్కి మటన్ ఇట్లా ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా కళాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పుదీనా, వేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు, అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికిన మటన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయల ఫ్లేవర్ అంతా ఈ మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. చూసారు కదండి, మటన్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ని హైలో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే మన మటన్ ఫ్రై రెడీ కదండి. టేస్టీ మటన్ ఫ్రై రెడీ. దీని పప్పుచారులో కానీ రసంలో కానీ తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు నేను చేసిన మటన్ ఫ్రై. ఇది రసంలో కానీ పప్పుచారులో కానీ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.